కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందంటూ విమర్శించేశారు. ఇది అసలు రాజకీయమా అంటూ ప్రశ్నించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందంటూ విమర్శించారు. ఇది అసలు రాజకీయమేనా అంటూ ప్రశ్నించారు. జగిత్యాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒకటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనంటూ స్పష్టం చేశారు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొచ్చారంటూ కేసీఆర్ గుర్తు చేశారు. నా ప్రాణం పోయినా సరే మీటర్లు పెట్టనని చెప్పానని, అన్నట్లుగానే పెట్టలేదని తెలిపారు. మీటర్లు పెట్టకపోతే 30,000 కోట్లు కట్ చేస్తానని మోదీ అన్నాడని, కట్ చేశాడని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే 30,000 కోట్ల ఆదాయాన్ని వదులుకొని కూడా తెలంగాణలో కరెంటు మీటర్లు పెట్టనివ్వలేదని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లి కరెంటు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. అప్పటి 30,000 కోట్లు తీసుకొని వ్యవసాయ కరెంటు మీటర్లకు మోటార్లు పెట్టేందుకు సంతకం పెట్టారని పేర్కొన్నారు. తొందరలోనే రాష్ట్రంలో వ్యవసాయ కరెంటు మోటార్లకు మీటర్లు వస్తాయని తెలిపారు. వీటిని ఎదుర్కొందామా, మీటర్లు పెట్టకుండా యుద్ధం చేద్దామా అంటూ పిలుపునిచ్చారు. రైతులు మంచిగుండాలి, వ్యవసాయం మంచిగుండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలిప్పించాం, ఇప్పుడు వస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని ఇప్పుడు ఇస్తున్నారా అంటూ అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే పెన్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం అని 2,500 ఇస్తామని చెప్పారు. ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చిండ్రా అని అడిగారు. అలా 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు. అసలు తెలంగాణలో ఏం జరుగుతోందంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనంటూ పిలుపునిచ్చారు.